విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జీవీఎంసీ 86వ వార్డు పరిధిలోని దువ్వాడ సమీపంలోని పార్కులో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఒక్కసారిగా కుక్కలు బాలుడిపై అటాక్ చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల నియంత్రణకు జీవీఎంసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, వీధి కుక్కల నిర్మూలన విషయంలో జీవీఎంసీ అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది మరోసారి బయటపడింది. తాజాగా దువ్వాడ సమీపంలో ఉన్నటువంటి ఊడా ఫేజ్ 2 లో ఆ పార్క్ లో ఆడుకుంటున్నటువంటి బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. పెద్ద ఎత్తున వీధి కుక్కలు చేసినటువంటి దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. చెవి కావచ్చు, లేకపోతే కాళ్ళు చేతులు పూర్తిగా కుక్క కాటిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆ బాలుడిని రక్షించారు, లేకపోతే మరింత దారుణం జరిగేది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ జీవీఎంసీ అధికారులపై తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు వీధి కుక్కలను నిర్మూలించాలని చెప్పి అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఏమాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఈ రోజు మోక్షరాజు అనే బాలుడిపై వీధి కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి పూర్తిగా గాయపరిచేనే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఇటు బాలుడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాతైనా అధికారులు మేలుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించాలి. విశాఖపట్నం అంటే ఏపీలో ఉన్నటువంటి అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ. అలాంటి జీవీఎంసీలో ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అని చెప్పి అంతా భావిస్తా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. కార్తిక్, థ్యాంక్ యూ అనిల్.